శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ. సోషల్ పోస్ట్ డివోషనల్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం, అందరికీ స్వాగతం. తంత్రం అంటే ఏమిటి? చాలామంది తాంత్రికులు తంత్రం చేస్తున్నారని భయపడిపోతారు. అసలు విషయం మనకు తెలియదండి. మనకి 3 పద్ధతులు ఉన్నాయి ఆరాధనకి: మంత్రం, యంత్రం, తంత్రం. ఈ 3 భగవంతుడికి సంబంధించినవి. మంత్రం అంటే మనం ఒక మంత్రాన్ని జపించటం. ఏ మంత్రం? ఏదైనా. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యాం మంత్రం. ఇవి మంత్రాల కిందికి వస్తాయి. యంత్రం. యంత్రం అంటే మనకి ఇంట్లో కుబేర యంత్రం, లక్ష్మీదేవి యంత్రం, వాస్తు యంత్రాలు. మనం ఒక రాగి రేకు మీద తయారు చేయించి పెట్టుకుంటాం కదా, వాటికి పూజ చేసి మరి ఇంట్లో ఒక గృహ నిర్మాణం అప్పుడు కూడా పునాదుల్లో ఈ వాస్తు యంత్రాన్నో మత్స్య యంత్రాన్నో పెట్టి బిల్డింగ్ని కడతారు. ఇది యంత్రశాస్త్రం. మంత్రశాస్త్రం, యంత్రశాస్త్రం, తంత్రశాస్త్రం. తంత్రశాస్త్రం అంటే భయపడాల్సిన అవసరం లేదు. చాలామంది మా మీద ఎవరో తాంత్రికంగా చేస్తున్నారండి, తాంత్రికంగా చేస్తున్నారన్న పదం వాడారు అంటే వాళ్ళు అబద్ధం చెప్తున్నారని అర్థం. ఎందుకంటే తంత్రము అనేది ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, తాంత్రిక శాస్త్ర ప్రకారం ఎన్నో పరిహారాలు ఉన్నాయి. మనకు ఒక కష్టం వస్తే తంత్రశాస్త్ర ప్రకారం మన పరిహారాలని, అంటే మన కష్టాన్ని మనమే దూరం చేసుకునే ఒక పూజా విధానం అనేది ఉంటుంది అందులో. అంతేకాని తంత్రం అనగానే భయపడిపోయి క్షుద్రం అంటే భయపడాలి. ఎందుకు అంటే అవి మనకి చెడు చేసేవి, మనం చేస్తే అవతల వాళ్ళకి చెడు చేసేవి. వాటి జోలికి వెళ్ళొద్దు, దాని మాట ఎత్తొద్దని చెప్తోంది పురాణం, పెద్దవాళ్ళు కూడా. మరి అది క్షుద్రాన్ని అనే పదము తెలియక తాంత్రికంగా మా మీద ఏదో తాంత్రికంగా చేశారు, తాంత్రికంగా చేసే వాళ్ళకి అసలు శక్తి ఉండదు, ఆ పూజకి ఏ ఒక శక్తి ఉండదు. తాంత్రికంగా ఏంటిది? ఇప్పుడు నాకు మా ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, తంత్ర పూజ చేస్తాము. తంత్ర పూజ అంటే దశమహావిద్యల్లో అమ్మవార్లకు చేసే పూజ తంత్ర పూజ. ఇది మనం మర్చిపోకూడదు. మనకు దశమహావిద్యల్లో అమ్మవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకు చేసే పూజనే తాంత్రిక పూజ అంటారు. ఇష్టకామ్యం కోసం చేసే పూజ తాంత్రిక పూజ. ఇప్పుడు కొంతమంది బగలాముఖి ఉంది అమ్మవారు, లేకపోతే కాళీ ఉంది, దుర్గా ఉంది, వీళ్ళందరి కోసం వాళ్ళ మంత్రాల్ని నేను 1,00,000 మంత్రాలని జపం చేస్తాను అని చెప్పానని జపం చేస్తూ ఉంటారు. అది దేనికి? సాధనలో ముందుకు వెళ్ళాలనో, లేకపోతే వాక్కు బాగా రావాలనో, అంటే ఒక మాట మాట్లాడితే అవతల వాళ్ళందరూ కూడా ఆకర్షింపబడాలి రావాలనో, సమాజంలో మంచి పేరు రావాలనో, ఒక మంత్రి పదవి రావాలనో, లేకపోతే పిల్లలకి మంచి భవిష్యత్తు రావాలనో, మంచి ఉద్యోగం అనా, లేకపోతే వాళ్ళు మంచి జ్ఞానంతో ఉండాలని చేసే పూజ. అంటే ఇష్టకామ్యం అంటే మనకి అవసరమైన కోరికలు ఉంటాయి కదా, ఆ కోరికల్ని నెరవేర్చుకోవడం చేసే పూజనే తంత్ర పూజ. తంత్ర పూజ అంటే ఎవ్వరు కూడా భయపడకూడదు. భయపడ్డారు అని అంటే వాళ్ళకి అసలు విషయం తెలియదు. తంత్రానికి క్షుద్రానికి తేడా తెలియలా. క్షుద్రం అంటే మనకి బాణామతి, చేతబడి ఇటువంటివి చేస్తారు చూడు, అది క్షుద్ర పూజ. అవి మనకి ఇప్పుడు లేవు. ఆ పూజ చేసేంత శక్తి లేదు, అది చేసి అవతల వాళ్ళ మీద ప్రయోగం చేసే అంత సమయం ఎవరికీ లేదు. అవి చాలా చాలా నియమ నిష్టలతో చేయాలి. చాలామంది చేస్తున్నారు, మా మీద చేస్తున్నారు, మేము ఒకళ్ళ మీద చేస్తున్నాము, వాళ్ళు పాడైపోయారు అనుకుంటారు. కాదండి, ఎప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్. నా తలరాత ఇంతే, నాకు ఇది జరిగింది, పూర్వజన్మ పాపం వల్ల జరిగిందని ఒక మాట అనుకుంటే బాగుంటుంది. మానసికంగా ఇబ్బంది పడకూడదు లేని ఆలోచనలు చేసి. కాబట్టి తంత్ర పూజ అనేది మనకి భయపడాల్సిన అవసరం లేదు. ఇంకోటి, ఎవరికైనా కొన్ని కోట్ల ఆస్తులు కోర్టులో తగాదాల్లో ఉంటుంది, ఆ పక్కన వాళ్ళు, ఎదురుగా స్థలం వాళ్ళు, ఏదో ఒక జరిగి రావటం, ఏదో జరిగి కోర్టులో వివాదాల్లో చిక్కుకొని ఉంటుంది. వాళ్ళు ఏం చెయ్యాలి? వాళ్ళు న్యాయంగా ఉంటే, వాళ్ళకి న్యాయంగా వాళ్ళ స్థలం వాళ్ళకి రావాలి అంటే, మళ్ళా అబద్ధంగా అసత్యంగా అది నాకు రావాలని చేస్తే మాత్రం తంత్ర పూజ మీకు ఫలించదు.
రివర్స్ అవుతుంది, అక్కడ పోగొట్టుకోవడానికి మీరు చేసిన ప్రయత్నం అవుతుంది. ఎందుకంటే భగవంతుడితో పెట్టుకోకండి, ఎవరితో పెట్టుకున్నా. మనమే తెలివి కళ్ళ వాళ్ళం అంటే మనల్ని సృష్టించి ఈ సృష్టిని కాపాడుతూ ఉన్న ఆయనకి ఎంత ఇది ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. మన ఆలోచనలో ఉంటాడు భగవంతుడు, మన బుద్ధిలో ఉండి చూస్తూ ఉంటాడు. మనం ఏం చేస్తున్నాం, మన బుద్ధి ఎలా ప్రవర్తిస్తోంది అని చెప్పి ఆయన గమనిస్తూ ఉంటాడు. చాలామంది మనం ఆలోచన చేసి ఎవడికి తెలుసులే అంటే వాళ్ళకి భగవంతుడి మీద నమ్మకం లేనట్టు, భగవంతుడు ఉన్నాడని వాళ్ళు నమ్మనట్టు. నిజం చెప్తున్నాను. నమ్మారు అంటే మనం కరెక్ట్గా ఆలోచన చేస్తాం. ఎప్పుడు దుర్బుద్ధితో అవతల వాళ్ళ చెడు కోసం మనం ఎప్పుడూ ఆలోచన చేయం. అలా ఈ తంత్రశాస్త్రంలో మనకి తంత్ర పూజా విధానం అనేది ఉంది. చాలా చాలా ఆశ్రమాల్లో ఈ తంత్ర పూజలు అనేవి జరుగుతాయి. ఎలా జరుగుతాయి అంటే మన సనాతన ధర్మం అనేది బాగా నడవాలి అనే దానికోసం ఆశ్రమాల్లో దశమహావిద్యల అమ్మవార్లని కూర్చోబెట్టి తంత్ర పూజ చేస్తారు. వాళ్ళకి సంబంధించిందే తంత్ర పూజ ఇది. దశభైరవులు, దశమహావిద్యలు ఇవన్నీ కూడా తంత్రశాస్త్రానికి సంబంధించిన ఆరాధనలు, పూజలే. అవి క్షుద్రం కాదు. అసలు విషయం తెలియక, లోతుగా తెలుసుకోలేక భ్రమపడి భయపడిపోవడం తప్పితే ఇంకోట్లేదు. కాబట్టి అన్నీ తెలుసుకోవాలి అని అంటేనే ఈ ఛానల్ని చూడమనేది. ఎందుకంటే చూస్తే పరిజ్ఞానం అనేది తెలుస్తుంది. ఏది ఏంటిది, ఏది ఏ కేటగిరీకి సంబంధించిందన్న విషయమైన మీకు తెలియాలి కదా. అందుకే ఈ ఛానల్ చూడమని నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను అన్నమాట. స్వస్తి.